చరిత్ర పుటల్లోకి వెళ్ళి చూసుకుంటే ఈ రోజు కాదు దేవాలయాల మీద దాడులు. కొన్ని వేల సంవత్సరాల ముందు నుంచి కూడా పవిత్రమైనటువంటి ఎంతో రాజులు, శూరులు ఆ సమయంలో కూడా దేవాలయాల మీద దాడులు అనేది కొనసాగించారు. ఎన్నో విలువైనటువంటి ఈ రోజుకి కూడా ఇంత టెక్నాలజీ ఉన్నా కూడా నిర్మించలేనటువంటి దేవాలయాలను ఆ కాలంలోనే నిర్మించారు. వాటిని కూడా దాడి చేయడం జరిగింది. వాటిని కూడా శిథిలావస్థకు తీసుకెళ్లడం. సో ఇది అనేది అనాది కాలంగా వస్తున్నటువంటి ఒక నీచ నికృష్ట చర్యగానే మనం భావించాలి. ఎందుకంటే వాళ్ళకు తెలుసు సనాతన ధర్మం అంటేనే శాశ్వతమైనటువంటి ధర్మం. దీనికి ఆది అంతం అనేది లేదు. ఎప్పుడు పుట్టింది సనాతన ధర్మానికి ఈ రోజుకు కూడా కరెక్ట్ ఆధారాలు లేవు నిర్ణయించడానికి. దీని తర్వాత ఇంకేదైనా ఉందా అంటే కూడా ఏది లేదు. ఎందుకంటే ఒక ఇస్లామిక్ తీసుకోండి, ఒక క్రిస్టియానిటీ తీసుకోండి, 15,000 సంవత్సరాలు 200 సంవత్సరాలు అనేది 2000 సంవత్సరాలు చెప్పుకోవడానికి ఉంది. కానీ ఈ రోజుకు కూడా ప్రపంచం నలుమూలల మీరు ఎక్కడైనా శోధించండి, ఈ రోజుకు కూడా మన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి అవశేషాలు కానీ ఆధారాలు కానీ మనకు ప్రతి చోట అడుగడుగునా కనబడుతూనే ఉన్నాయి. కాబట్టి మన ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఆ రోజు నుంచి మన హిందువులు పోరాడుతూనే ఉన్నాము. ఈ రోజుకు పోరాటం కొనసాగుతూనే ఉంది. ఇక మీదట కూడా మన పోరాటం అనేది కొనసాగుతూనే ఉండాల్సిందే కూడా. ఎందుకు ఇది అంటే ఈ రోజు ఒక వస్తువు కానీ, ఒక యంత్రం కానీ, ఒక మనిషి కానీ ఎప్పుడైతే నిత్యం పని చేస్తూ ఉంటాడో అది అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. దేవాలయాల మీద కనుక మన దృష్టి సారించకపోతే నాకెందుకులే అనుకుంటే ఖచ్చితంగా మనము మన దేవాలయాలను చాలా వరకు ఒకానొకప్పుడు, ఇప్పుడు కాదు ఒకానొకప్పుడు చాలా దేవాలయాలను మనం కోల్పోవడం జరిగింది. ఇప్పుడు కూడా మనం దేవాలయాలను కనుక మనం నిత్యము పరిరక్షించుకోవాల్సిన బాధ్యత కనుక తీసుకోకపోతే కొన్ని రోజులకి దేవాలయాలు ఉండేనేమో అనే పరిస్థితి వస్తుంది అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ అది ఎప్పటికీ రాదు. ఎందుకంటే సనాతన ధర్మం అంటేనే శాశ్వతమైన ధర్మం. కాబట్టి ఖచ్చితంగా మన దేవాలయాలను రక్షించుకోవాల్సిన బాధ్యత ఒక పదవి ఉన్న నాకే కాదు, పదవి ఇచ్చిన సంస్థకి కాదు, హిందువై పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తికి, అది ఆడ కానీ మగ కానీ చిన్నపిల్లలు కానీ మధ్య వయసులు కానీ వృద్ధులు కానీ ప్రతి ఒక్కరికి అది వాళ్ళ దినచర్యలో ఒక భాగము, వాళ్ళ జీవితంలో ఒక భాగం అది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నాకెందుకులే ఒక ఆర్ఎస్ఎస్ ఉంది, ఒక బీజేపీ ఉంది, ఒక బజరంగ్ దళ్ ఉంది, ఒక హిందూ వాహిని ఉంది, ఒక విశ్వ హిందూ మహాపరిషత్, ఇలా కాదు, సంస్థలు కాదు. నాకు నేనుగా నా ధర్మాన్ని రక్షించాల్సిన బాధ్యత నాకంటూ ఉంది. ఇప్పుడు నా ఇంట్లో సమస్య వచ్చినప్పుడు నేను పోరాడతాను. అలాగే భారతదేశం మొత్తం కూడా మన ఇల్లు లాగే. కాబట్టి భారతీయులందరూ కూడా మన తోటి సహోదరులు, మన తోబుట్టువులు, బంధువులు అనుకుంటే కనుక ఖచ్చితంగా ఒక హిందువుకు ఆపదొచ్చినా నిలబడాలి, ఒక దేవాలయంకి ఏదైనా విపత్తు ఏర్పడినా మనం పోయి నిలబడాలి, మన మద్దతు తెలపాలి. అలాంటి పరిస్థితి రాకుండా ముందు చర్యగా మనం ఏ రకంగా జాగ్రత్తలు తీసుకుంటామో అలాంటివన్నీ తీసుకోవాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కూడా మన వంతుగా మన దేవాలయాల రక్షణ గురించి, నేను ఆవుల గురించి ఎలా అయితే చేస్తున్నానో చెప్పాను మీకు ఏ రకంగా ముందుకు తీసుకెళ్తాని, దేవాలయాల పరిరక్షణ మీద కూడా ఇక మీదట దాడులు అనేది కొనసాగించకుండా ఉండాలి, కొనసాగొద్దు, మన దేవాలయాలు ఎక్కడ కూడా మళ్ళీ నష్టపోవద్దు మనం అనుకుంటే, ఇదివరకు మనకు పూర్వకాలంలో క్షేత్రం అనే దాన్ని రక్షించడానికి క్షేత్రపాలకులు అనేది ఉండేవాళ్ళు ఇద్దరు. ఖచ్చితంగా ప్రతి దేవాలయానికి క్షేత్రపాలకులు అనేది ఉండేవాళ్ళు. అంటే వాళ్ళ పని ఏంటంటే ఇప్పుడు మనము కార్పొరేట్ కల్చర్ వచ్చింది కాబట్టి గేటెడ్ కమ్యూనిటీ దగ్గర సెక్యూరిటీలను పెట్టుకుంటున్నాము, సెక్యూరిటీ అంటున్నాం. అప్పుడు దేవాలయాలకు సెక్యూరిటీ అన్నమాట క్షేత్రపాలకులు అంటే మీరు అనొచ్చు ఇక్కడ దేవుడికి సెక్యూరిటీ ఏంది స్వామి, దేవుడిని ఎందుకు రక్షించాలి, దేవుడు కాపాడుకోనప్పుడు దేవుణ్ణి మనం కాపాడితే మరి దేవుడు మనల్ని ఎలా కాపాడుతాడనే మూర్ఖులు కూడా ఉన్నారు మన హిందువుల్లో. దేవునికి సెక్యూరిటీ పెడితే మరి దేవుడు కాపాడుకున్నప్పుడు మన హిందువులను ఏం కాపాడుతాడనే కొంతమంది సెక్యులరిజం ముసుగులో ఇప్పటికి ఉన్నారు, మూర్ఖులు అంటారు వాళ్ళని. సో అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాను. దేవుణ్ణి మనం రక్షించాల్సిన పని లేదు. మనము మన ధర్మాన్ని, మన సాంప్రదాయాలని, మన ఆచారాలను మనం కాపాడుకుంటున్నాం. అంటే అక్కడికి వచ్చి వేరేవాడు దుశ్చర్యలు చేయకుండా కాపాడుతున్నాం, దేవుని కోసం పెట్టలేదు. మన ఆలయ పవిత్రతను కాపాడడానికి మాత్రమే క్షేత్రపాలకులు అంటే చాలా మంది అనుకుంటే దేవుణ్ణి కాపాడడానికే. దేవుణ్ణి ఎవరు కాపాడాల్సిన పని లేడు, దేవుణ్ణి మిమ్మల్ని కాపాడుతున్నాడు అనేది గ్రహించాలి. ఆ యొక్క పవిత్రమైన స్థలం ఏదైతే ఉంటుందో దాన్ని కాపాడడం వాళ్ళ బాధ్యత, అంటే క్షేత్రాన్ని కాపాడడం. కాబట్టి వాళ్ళు క్షేత్రపాలకులు అంటారు. కాబట్టి ఆ దిశగా మన ప్రయాణం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే చిన్న స్థాయి నుంచి మొదలు పెడుతున్నాం. ఎందుకంటే ఈ రోజు వెళ్ళి నేను టీటీడీతో మాట్లాడితేనో, శ్రీశైలంతో మాట్లాడితేనో, ఇంకొక టెంపుల్తో, ఫేమస్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో పుణ్యక్షేత్రాలు, శక్తిపీఠాలు, లేకుంటే మన జ్యోతిర్లింగాలు, వీళ్ళకి చెప్తే ఇప్పుడు వినరు.
ఏదైనా కింద స్థాయి నుంచి మొదలవ్వాలి కాబట్టి గ్రామ స్థాయి లెవెల్ నుంచి తీసుకెళ్తున్నారు. అది చిన్న గుడి ఎందుకు కానీ మీ ఇంటి పక్కన ఉందా, రోజు దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత నీది. ఒక చిన్న కాలనీ ఉంది, కాలనీలో కమిటీ ఉంటుంది ఖచ్చితంగా. వాళ్ళంటూ ఒక సొసైటీ ఏర్పడతారు. ఆ సొసైటీలో వాళ్ళు, కాలనీలో ఉన్న వాళ్ళు ఆ టెంపుల్ను ఫెస్టివల్స్ టైంలోనే మాత్రమే దర్శనానికి వెళ్తారు. మిగతా టైంలో రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు కొంతమందికి పద్ధతిగా ఉన్న వాళ్ళు వెళ్తారు, కొంతమందికి అలవాటు లేని వాళ్ళు వెళ్ళరు. వెళ్ళి అలవాటు ఉన్నా లేకున్నా టెంపుల్కి వెళ్ళేది కనీసం కాలనీలో ఎవరైతే సొసైటీ పీపుల్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా దేవాలయాన్ని షిఫ్ట్ల వైజ్గా, అంటే అందరము ఇప్పుడున్న షెడ్యూల్లో బిజీ షెడ్యూల్లో జాబ్లోకి వెళ్తారు, కానీ వాళ్ళకుండే ఫ్రీ టైంలో ఎవరు ఏ టైంలో ఫ్రీ ఉంటారో అలా దేవాలయం చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి రావాలి, అంటే చూసి రావాలి. దేవాలయం ఏమన్నా ఉందా అన్న, ఎవరైనా మనకు అనుమానాస్పదంగా అక్కడ పర్యటిస్తున్నారా, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వెంటనే వాళ్ళని ప్రశ్నించాలి వాళ్ళ గురించి. సో ఈ రకంగా అవేర్నెస్ అనేది తీసుకొస్తున్నాము. ఇది ఖచ్చితంగా మన దేశ రాష్ట్ర వ్యాప్తంగా అంతటా కూడా మనము ముందుకు తీసుకెళ్తాము. ప్రతి ఒక్కరం కూడా దేవాలయం దగ్గర ఏదైనా చిన్న ఇష్యూ అయినా నిలబడ్డ కూడా పోయి మనకి ఎందుకులే అనుకొని వెళ్ళిపోతుంటారు. ఖచ్చితంగా వెళ్ళాలి, టెంపుల్లో ఏం జరిగిందనే తెలుసుకోవాలి. మనం ఆ ప్రాంతం వాళ్ళం కాకపోయినా, ఆ కాలనీ వాళ్ళం కాకపోయినా, అక్కడ ప్రాంతీయ వాళ్ళం కాకపోయినా కూడా యాజ్ ఒక హిందూగా, హ్యూమన్ బీయింగ్గా, మానవత్వంగా పోవాలి. ఎక్కడ సమస్య వచ్చినా సరే, ఒక దేవాలయానికి కాదు, మీరెవరో నాకు తెలియదు, రోడ్డు మీద ఏదైనా అయింది, ఖచ్చితంగా వెళ్ళాలి, నిలబడాలి, మనతో అయ్యింది సహాయం చేయాలి. 100కి డయల్ చేయడమా, 108కు డయల్ చేయడమా, మిమ్మల్ని హాస్పిటల్ చేర్చడమా, చేర్చిన తర్వాత మీరు కాన్షియస్లో ఉన్నారా లేరా, అలా చూసి ప్రతి ఒక్క దాన్ని ఆ రకంగా మనము మమేకం చేయాలి, హిందువులను యునైట్ చేయాలి. ఎందుకంటే డివైడ్ అండ్ రూల్ అనే పాలసీ మన బ్రిటిషర్స్ నుంచి వచ్చింది, దాన్నే వీళ్ళు కూడా వాడారు, విభజించి పాలించడం. కాబట్టి యోగి ఆదిత్యనాథ్ గారు చెప్పారు బటెంగేతో కటెంగే అని. సో విడిపోవడం అనేది మానాలి ఇప్పటికైనా సరే. నాకు కులంతో, ప్రాంతీయంతో భేదం లేకుండా కుల వర్గీకరణ అనేది పక్కన పెట్టి మీరెవరు అంటే నేను రెడ్డి, కమ్మ, కాపు, నాయుడు, చౌదరి కాదు, మీరెవరు అంటే ఐఎమ్ ఏ హిందూ, అది చెప్పడం అనేది ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోవాలి. యాజ్ ఏ హిందూగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా నేను హిందూ అనే చెప్పుకోవాలి. ఎప్పుడైతే మనం కుల ప్రస్తావన పక్కకు పోతుందో ఖచ్చితంగా హిందువులను కలవడం జరుగుతుంది. ఖచ్చితంగా మనం మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి తీసుకెళ్తున్నాం. ఎందుకంటే ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి పట్టిన పాకురు ఒక రోజులో నేను చెప్తే పోదు, అది నేను ఒక్కని చెప్తే పోదు. నాలాంటి వాళ్ళు కొంతమందిని, నేను ఒక్కని కాదు, నాలాంటి వాళ్ళు కొంతమంది వందల మందిని నేను తయారు చేయాలి. ఆ వందల మంది చేత వందల చోట్ల నేను ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. అప్పుడే సమాజంలో కొద్దిగా మార్పు అనేది వస్తుంది. స్వామి, ఇంకొకటి మేము విన్న విషయం ఏంటంటే, ఇప్పుడు శివస్వామి గారు శిథిలావస్తు వ్యవస్థలో ఉన్నటువంటి పురాతనమైన టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ గుళ్ళను కూడా మళ్ళీ దత్తతలాగా తీసుకొని వాటి మరమ్మత్తు పనులు కూడా చేపిస్తారు శివస్వామి గారు అనేది అయితే సమాజంలో వినబడుతున్న ఒక విషయం స్వామి. దాని గురించి మీరేమంటారు స్వామి? మరి అంటే కొన్ని స్వామి నేను ప్రత్యక్షంగా కనబడేటట్టు చేస్తాను, కొన్ని పరోక్షంగా కనబడకుండా చేస్తాను. ఎందుకంటే ఈ రోజు కొన్ని శిథిలావస్థకు, మీరు అనేది వాస్తవమే, శిథిలావస్థలో దేవాలయాలకు అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ ఎప్పటి నుంచో ఉన్నారు. కానీ అందరి దగ్గర డబ్బులు ఉంటాయి, సమయం ఉంటుంది. సమయం ఉన్న దగ్గర డబ్బు ఉండదు, డబ్బు ఉన్న దగ్గర సమయం ఉండదు. ఆ ఇద్దరి మధ్యన కోఆర్డినేషన్ ఉండదు. డబ్బులు అడిగాడు అనుకోండి, సమయం ఉన్నవాడు నేను చేయిస్తా అంటే డబ్బులు ఇవ్వడు, సమయం ఉన్న దగ్గర చేపిద్దామంటే డబ్బులు ఉండవు. సో వాళ్ళిద్దరిని కోఆర్డినేట్ చేయడము, మన సంస్థ నుంచి కావాల్సిన ఆర్థిక సాయం చేయడము. ఈ రోజు నేను వెళ్ళి అక్కడ కట్టిస్తానంటే వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. మీరు ఎవరో బయట నుంచి వచ్చి కట్టిస్తే ఆ పేరు మీకు, క్రెడిట్ మీకు వెళ్తుంది అనే వాళ్ళు ఉన్నారు. మన దగ్గర చాలా వరకు ఏంటంటే పెద్ద వాళ్ళు కొద్దిమంది, తక్కువ మంది ఉన్నారు, గుప్త దానాలు చేస్తారు, గుప్త సహాయం చేసేసి బయటికి కూడా రారు, చెప్పుకోరు. మన దగ్గర చిన్న చేసి కూడా సోషల్ మీడియాలో వైరల్ కావాలనుకుంటారు. సో అలా నేను కొన్ని ఏం చేస్తానంటే, నేను వెళ్ళి చేస్తే ఆ క్రెడిట్ ఎక్కడ మనకు వచ్చేస్తుందో, మన సంస్థకు వచ్చేస్తుందో అనేసి వాళ్ళు ఏం చేస్తుంటారంటే మనల్ని ఎంటర్టైన్ చేయరు. సో అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇనిషియేట్ మీరే తీసుకోండి, డిసిజన్ మీరే తీసుకోండి, ప్రాసెస్ మీరే ముందుకెళ్ళండి, దానికి కావాల్సిన ఫండ్ మాత్రమే నేను ఏర్పాటు చేస్తానని చెప్తున్నాను. చేశాను, కొన్ని టెంపుల్స్కి ఇచ్చాను, కొన్ని శిథిలావస్థలో ఉన్న టెంపుల్స్ ఈరోజు మళ్ళీ పూర్వ వైభోగం అనేది దాల్చడం కూడా జరిగింది స్వామి. స్వామి, ఇప్పుడు మీరైతే సమాజంలో వినబడుతున్న ఒక విషయం ఏంటంటే, శ్రీ కాశీ విశ్వనాథ సేవా సంస్థ అనేది ఉన్నది కదా స్వామి. మరి ఆ కాశీ విశ్వనాథ సేవా సంస్థ గురించి మీరు ఏమని చెప్తారు? దాన్ని మీరు ఏ విధంగా స్థాపించారు, ఏమనుకొని స్థాపించారు? అసలు ముందుగా కాశీ విశ్వనాథ సేవా సంస్థను స్థాపించడానికి బలమైన కారణం ఏంటంటే, నేనుగా కాకుండా నేను సమాజానికి ఏ రకంగా ఉపయోగపడతాను అనే ఉద్దేశంతో స్థాపించడం జరిగింది. ఇందులో ఎటువంటి స్వార్థం లేకుండా, ఎటువంటి స్వలాభం కోసం ఆలోచించకుండా, పూర్తి
నా యొక్క నిస్వార్థమైనటువంటి లాభాపేక్ష ఆశించకుండా నిస్వార్థంగా సమాజానికి మన ధర్మాన్ని రక్షించే దిశగా, మన హిందువులను అందరినీ కలిపే దిశగా, మన గోమాతను రక్షించే దిశగా, అనాథ బాలబాలికలకు నేనున్నాననే భరోసా కల్పిస్తూ మన ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులనందరినీ ఏకం చేస్తూ ఇప్పుడున్నటువంటి సమాజానికి యువతకు ఒక మార్గదిశ అనేది ఏర్పాటు చేస్తూ, మార్గదర్శకంగా ఒక దిశ నిర్దేశం చేస్తూ, యువతులకు ఎక్కడ ఎలాంటి అన్యాయం జరిగినా మన సంస్థ మేమున్నాము మీకు అండగా అంటూ, అది స్త్రీలకు కానీ పురుషులకు కానీ, పురుషులకు వాళ్ళకు ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా మనతోని తోచినంత సహాయం చేస్తూ వాళ్ళకి హిందూ ధర్మం వైపు నడిపిస్తూ హిందువులం అందరం ఏకమవుతూ ముందుకెళ్ళాలి. అలాగే అనాథ పిల్లలు ఉన్న వాళ్ళకి మన సంస్థ నుంచి వాళ్ళకు చేయూతను అందించి, వృద్ధులకు మనము వాళ్ళ వయసులో ఉన్నటువంటి పిల్లలు వదిలేసి విదేశాలకు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు వృద్ధాప్యంలో పడుతున్నటువంటి ఇబ్బందులకు మేమున్నామనే ఒక చేయూతనిచ్చి బాసరగా వాళ్ళకు నిలబడడానికి, ఇలా ఒక్కటని కాదు స్వామి, మన సంస్థ నుంచి ఎన్నో రకాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళాలి. ప్రజల్లో మనం ఎప్పుడూ మమేకమై ఉండాలి. ప్రజలతో మమేకం అయితే తప్ప ప్రజల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి అనేది మనకు తెలియవు. తెలిసిన దానికి ఖచ్చితంగా మన వైపు నుంచి మనం చేయాలి. నేను దగ్గర నుంచి చూస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను హిందువులకు సఖ్యత లేకపోవడం అంటే దాని మీద ఒకరికి ఈర్ష్యాలు, ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు, కొంతమందికి ఈగో, నాకెందుకు అనుకునే ఇలాంటి అన్ని తొలగినప్పుడే మనం అనేది కలిసి ఉండడం జరుగుతుంది. అలాంటి మనస్పర్ధాలు తొలగించి ఒకరి మీద ఒకరికి ప్రేమాభిమానాలు ఏర్పడేటట్టుగా ఉంచి ఒకరితో ఒకరు గౌరవపూర్వకంగా సంప్రదింపులు కొనసాగిస్తూ మన సమాజానికి మనం ఏ రకంగా కలిసి ఉంటే దేశానికి ఏ రకంగా మనం ఉపయోగపడతాము. ఇప్పుడు కొన్ని సంస్థలు చూడండి, కార్పొరేట్ సెక్టార్ తీసుకోండి, గవర్నమెంట్ సెక్టార్స్లలో ఒక దేశాన్ని కాపాడాలంటే ఆర్మీ బార్డర్లో మన ఆర్మీ జవాన్లు ఉంటారు. అందులో డిఫరెంట్ రిలీజియన్స్ వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళందరూ ఏకంగా పనిచేస్తారు. సో అలాగే ఒక బార్డర్లో ఉండి దేశాన్ని కాపాడితే సరిపోదు, దేశం లోపల కూడా ఆ ప్రేమ, సఖ్యత, అనురాగం అనేది ఉండాలి. ఖచ్చితంగా హిందూ అన్నప్పుడు కూర్చొని మాట్లాడితే సమస్య పరిష్కరించబడిందంటూ ఏది లేదు. ఆ కూర్చుని సమస్య మీద మనము ఏదైనా సమస్య గురించి క్లుప్తంగా దాని గురించి విడమర్చి మాట్లాడుకొని దాని గురించి కావాల్సినటువంటి అవగాహన లోపాలు తొలగించుకొని మమేకం అవ్వాలన్న సఖ్యత లేకపోవడం వల్లనే కొన్ని సంస్థలు ఈరోజు కలిసి పనిచేయలేకపోతున్నాయి. ఈ రోజుకు కూడా మన హిందూ ధర్మాన్ని రక్షించడానికి గల్లీకి ఒక కిరాణా షాప్ లాగా గల్లీకి ఒక సంస్థ ఏర్పడ్డది. చాలా సంస్థలు ఉన్నాయి, కానీ అందరూ చేసేది మోటో ఒకటే, ఎజెండా ఒకటే, కానీ ఒకరితో ఒకరు కలిసి పనిచేయమంటే చేయరు. కొన్ని సంస్థలు ఉన్నాయి, నేను పేర్లు చెప్పను, మేబీ నేను కూడా అందులో ఒకటే వన్ ఆఫ్ అయిండొచ్చు. ఇప్పుడు వేరే వాళ్ళ మోటో వాళ్ళు చెప్పినట్టుగా నేను చేయాలంటే చేయలేను, ఆ రకంగా ఏర్పడ్డాయి. కానీ ఎజెండా గోల్ వచ్చేసి అందరిది ఒకటే, కానీ కలిసి పనిచేయం. కొన్ని సంస్థలు ఉన్నాయి, పిలవకపోయినా ఏదైనా కార్యక్రమం ఉందంటే వచ్చేస్తారు. నాకు కొన్ని కార్యక్రమాలు ఉన్నాయంటే వితౌట్ ఇన్విటేషన్ కూడా నేను వెళ్ళిపోతాను. ఎందుకంటే దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ యాజ్ ఏ హిందూగా, ఒక హ్యూమన్ బీయింగ్గా, ఒక ఇండియన్గా, నాకు ఆ సిటిజన్గా నాకు రైట్ ఉంది. నా ధర్మాన్ని రక్షించాల్సిన బాధ్యత నాకుంది. పేరెంటానికి వెళ్ళట్లేదు కదా, పిల్లని పేరెంటానికి వెళ్ళొద్దు అంటారు, కానీ ధర్మాన్ని రక్షించాలనుకున్నప్పుడు మన బాధ్యత. కాబట్టి ఎక్కడైనా సనాతన ధర్మానికి సంబంధించినటువంటిది, హిందూ ధర్మానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉంటే ఖచ్చితంగా నేను వెళ్తాను. నా వంతు పాత్ర ఏముంటుందో అక్కడ నేను పోషించి వస్తాను. అలాగే అందరూ సంస్థలు కూడా ఏకమయ్యి మనం అందరం కలిసి ఒక చెట్టు కింద గూటి కింద పక్షుల్లాగా ఉండి కనుక మనము కార్యక్రమాలను తీసుకెళ్తే ఇంకా మన ధర్మాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి నెక్స్ట్ రాబోయే తరాలకి ఏం నేర్పిస్తాము అనేది మనము కూర్చొని డిస్కస్ చేసుకొని నెక్స్ట్ జనరేషన్కి ఇప్పుడు మన సంస్థ నుంచి పిల్లలను తయారు చేయాలనేది నాకు ఇంపార్టెంట్. ఇప్పుడు ఆర్ఎస్ఎస్లో ఒక కార్యకర్తలు ఉంటారు, వాళ్ళందరూ అక్కడ స్థాయితో సంబంధం లేదు, అందరూ ఒకటే స్థాయి అక్కడికి వచ్చాక. కాబట్టి మన సంస్థ నుంచి కూడా ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ పిల్లలను తయారు చేయాలి. ఇప్పుడు 40 years 50 years వాళ్ళకు కూర్చొని మనం ధర్మం గురించి బోధించాల్సిన పని లేదు, వాళ్ళది అయిపోయింది, ఏజ్ అయిపోయింది, వాళ్ళు ధర్మం గురించి తెలుసు కాబట్టి ఈ రోజు వరకు కొనసాగారు. నెక్స్ట్ జనరేషన్ డైవర్ట్ అవ్వకుండా ఉండాలి అంటే మన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంది, నీతి ఏంది బోధించాలి వాళ్ళకి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఒక చిన్న కమిటీ హాల్ లాంటిది, ఒక దేవాలయం, దైవానికి సంబంధించింది ఆధ్యాత్మిక కార్యక్రమం కాబట్టి అక్కడ ఒక చోట్లో ఒక 10 మంది పిల్లలతో ఏర్పాటు చేసి అక్కడ బాగా పాండిత్యం ఉన్నటువంటి వాళ్ళతోనే
భగవద్గీత చెప్పించడం కానీ, దేవుళ్ళ గురించి, కృష్ణుడి గురించి కానీ, రాముడి గురించి కానీ, శివుడి గురించి కానీ, అమ్మవార్ల గురించి కానీ చెప్పించడం అనేది చేస్తున్నాము. ఖచ్చితంగా మన సొంత ఆశ్రమం కనుక నిర్మించినప్పుడు ఖచ్చితంగా అక్కడ వేదం కూడా బోధించడం జరుగుతుంది. వేదం అంటే కేవలం ఒక వైశ్యాస్ నేర్చుకోవాలి అనేది కాదు, వీళ్ళు బ్రాహ్మిన్స్కి సంబంధించిందని కాదు. వేదం ఎవరైనా నేర్చుకోవచ్చు, దానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. వాటిని ఆచరిస్తూ అందరం కూడా ఆ దిశగా కూడా ప్రయాణించవచ్చు. మన ధర్మం వైపు గనక వెళ్ళాలి అనుకుంటే కేవలం కావాల్సింది ఏకాగ్రత స్వామి. ఏకాగ్రత, కృషి, పట్టుదల. నేను ఎందుకు సాధించలేను అనుకుంటే కనుక సాధించలేదంటూ మానవుడు ఏది లేదు. నాకెందుకు లే అనుకుంటే కూడా మనం ఇక్కడ ఉన్న పుల్లని తీసి పక్కన పెట్టలేము. సో ఆ రకంగా మనము పిల్లలను ఎడ్యుకేట్ చేయాలి. ఎంతసేపు కార్పొరేట్ స్కూల్లో ర్యాంక్ వచ్చిందా, పర్సంటేజ్ వచ్చిందా, ఫారెన్ వెళ్ళాడా, అమెరికన్ వెళ్ళాడా, లండన్ వెళ్ళాడా, దుబాయ్ వెళ్ళాడా, ఎన్ని డాలర్స్ సంపాదిస్తున్నాడు, ఎంత ప్యాకేజ్ వచ్చింది, ఇది కాదు. అన్ని రేపు మనం జరిగిన పాస్ట్ ఇన్సిడెంట్స్ కనుక చూసుకుంటే ఏది మనల్ని కాపాడలేదు. కేవలం ధర్మో రక్షితి రక్షిత. ధర్మాన్ని మనం కాపాడితేనే ఆ ధర్మమే మనల్ని కాపాడితే తప్ప మన కార్లు, బిల్డింగ్లు, మేడలు, బిద్దెలు ఏవి మనల్ని కాపాడవు, మన ప్యాకేజెస్ ఏవి కాపాడవు. కాబట్టి ప్రతి ఒక్క పిల్లలను నెక్స్ట్ నా మోటో ఏంటంటే ఇటు ధర్మాన్ని రక్షిస్తూ నెక్స్ట్ రేపు ధర్మాన్ని రక్షింపబడడానికి కావాల్సినటువంటి క్షేత్ర పాలకులు ఎలాగైతే తయారు చేస్తున్నామో మన ధర్మ పాలకులను కూడా తయారు చేయాలనేది కూడా మన యొక్క మోటో.